గాయ్స్, వెల్కమ్ టు ఎక్స్ప్లోర్ విత్ సితారా. సో ఈరోజు మనం శ్రీకాకుళంలో ఉన్న పాలకొండలో సీతంపేట అనే ఊర్లో ఉన్న ఒక అడ్వెంచర్ పార్క్కి వచ్చాం. సో దాని పేరు ఎన్టీఆర్ అడ్వెంచర్ పార్క్. మీరు ఎప్పుడైనా పార్క్కి వెళ్ళారా? పార్క్కి వెళ్ళి మనం ఆడుకున్న గేమ్స్ కానీ, పార్క్లోనే కాకుండా మనం ఇంటి ముందు ఆడుకునే గేమ్స్ కానీ ఏమైనా మీకు గుర్తున్నాయా? సో ఈరోజు నేను మీకు సితారాస్ టైమ్ మిషన్లో మిమ్మల్ని మీ చిన్నప్పటి మెమరీస్ దగ్గరికి తీసుకెళ్ళబోతున్నాను. ఇక్కడ మనకి టికెట్ కౌంటర్ అని ఉంది కదా, అక్కడ మనం టికెట్ తీసుకోవాలి. అండ్ మనకి టికెట్ కాస్ట్ వచ్చేసి 30 రూపీస్ పర్ పర్సన్. అండ్ మనం ఎంటర్ అవుతున్నాము. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మనం టికెట్ తీసుకున్న తర్వాత కొన్ని పార్క్స్లో అయితే మనము టికెట్ తీసుకొని మళ్ళీ బయటకు వస్తే మళ్ళీ ఎంటర్ అవ్వడానికి ఉండదు. బట్ ఈ పార్క్లో అలా లేదు. మనం 6:30 లోపల ఎన్నిసార్లైనా లోపలికి వెళ్ళి బయటకు రావచ్చు. చూసారు కదా, మనకు అక్కడ దూరంగా 5D థియేటర్ కూడా ఉంది. చూసారు కదా, పార్క్ అంతా మొత్తం గ్రీనరీతో ఎంత బాగుందో. సో మనకి దూరంగా అక్కడ వైట్ కలర్ స్టేజ్ కనిపిస్తుంది కదా. ఈవినింగ్ అయితే అక్కడ సాంగ్స్ ప్లే చేస్తారు. ఎవరైనా వెళ్ళి డ్యాన్స్ చేయొచ్చు అక్కడ, అంటే టూరిస్టులు. అండ్ దెన్ మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసి బాలవిహార్ అని చెప్పి ఒక చిల్డ్రన్ పార్క్ టైప్లో ఉంది. సో మనం నెక్స్ట్ చిల్డ్రన్ పార్క్ దగ్గరికి వెళ్దాం. అబ్బా, ఇక్కడ మాత్రం వెళ్తే నాకైతే మొత్తం చిన్నప్పటి మెమరీస్ అన్నీ గుర్తొచ్చాయి. చిన్నప్పుడు మనం ఆడుకునే గేమ్స్ కానీ, ఏమైనా జారుడు బల్ల, ఉయ్యాల అవన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడ చూడండి, మనకి చిన్నపిల్లలు ఫుట్బాల్ ఆడుకుంటున్నట్టు ఒక బొమ్మల టైప్లో పెట్టారు. ఇప్పుడు మనం బాలవిహార్లోకి ఎంటర్ అవుదాం. సో ఇక్కడ చూసారు కదా, ఇవన్నీ మనం చిన్నప్పుడు ఆడుకున్నవే. సో ఇక్కడ చూడండి, జారుడు బల్ల ఉంది. అసలు జారుడు బల్ల జారకుండా ఎవరిదైనా చైల్డ్హుడ్ గడిచిందా? అలా అయితే అస్సలు ఉండదు. మనందరం చిన్నప్పుడు ఎప్పుడు ఇవి ఆడుకున్నవే. సో ఇక్కడ చూసారు కదా, పక్కన మనకి ఉయ్యాల ఉంది. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇన్ఫ్యాక్ట్ మా మదర్ కూడా చిన్నపిల్ల అయిపోయింది. అక్కడ చిన్నతనం గుర్తొచ్చిందంట, అక్కడ వెళ్ళి ఉయ్యాలు ఊగుతుంది. సో ఇక్కడ ఒక వే ఉంది కదా, ఆ వే నుంచి వెళ్తే మనకి ఇక్కడ ఒక బ్రిడ్జ్ టైప్లో వచ్చింది. సో అక్కడ చూసారు కదా, వుడెన్ బ్లాక్స్ టైప్లో ఉన్నాయి. అండ్ దానికి 2 సైడ్లు తాడు ఉంది. సో దాని మీద నుండి మనం నడుచుకుంటూ ఇక్కడ నుంచి అటు సైడ్ వెళ్ళాలి. సో ఇది అయితే చూడడానికి చూసినంత ఈజీగా లేదు. మా చెల్లి అయితే చాలా ఫాస్ట్గా నడిచేసింది, కానీ నాకైతే చాలా టైం పట్టింది అక్కడ ఫస్ట్ సెటిల్ అవ్వడానికి. సో ఎప్పుడో చిన్నప్పుడు ఆడుకున్నావు కదా, మనం చిన్నప్పుడు అయితే చాలా ఎగ్జైట్మెంట్తో ఆడుకుంటాము. మనం అప్పుడు పడినా సరే మనకు అప్పుడు దెబ్బలు కూడా తగులుతుంటాయి చిన్న చిన్నవి, బట్ మనం వాటిని ఏం కేర్ చేయము. సో ఇక్కడ చూడండి, ఉయ్యాలు ఉంది, ఉయ్యాలు ఊగుతున్నాము. అండ్ దెన్ ఇక్కడ ఇంకొకటి ఒక తాడు టైప్లో ఉంది. ఆ తాడు మీద మనం నడవాలి. అది ఐరన్ స్ట్రింగ్ టైప్లో ఉంది. సో అక్కడ నడుస్తూ ఉండాలి. అండ్ ఇంకా తర్వాత మనకి ఇక్కడ చూసారు కదా, మనం చిన్నప్పుడు ఇవి ఎక్కేవాళ్ళము. అండ్ ఇప్పుడైతే నేనైతే ఎక్కలేదు. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే నాకు చాలా మంచి ఫీల్ వచ్చింది. అండ్ ఇది చూడండి, ఇది టైర్ మీద మనం నిల్చొని స్వింగ్ టైప్లో అనమాట. బట్ ఇదైతే మా చెల్లి చాలా ఈజీగా ఎక్కేసింది, కానీ నేనైతే పడిపోయాను. మీకు కనుక రాకపోతే ట్రై చేయొద్దు. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, మనం చిన్నప్పుడైతే ఇది ఎక్కేవాళ్ళము. సో దాని పైకి ఎక్కితే చాలా గ్రేట్గా, ప్రౌడ్గా ఫీల్ అయ్యే వాళ్ళము నేనైతే. అండ్ ఇక్కడ వెళ్ళిన తర్వాత నాకైతే ప్రతి చిన్నప్పటి మెమరీస్ అన్నీ బాగా గుర్తొచ్చాయి. అండ్ ఇక్కడ చూసారు కదా, జారుడు బల్ల అయితే నాకు ఫేవరెట్. చిన్నప్పుడు ఇది ఒక్కటే నాకు భయం వేసేది కాదు. అండ్ అది కూడా కింద బాగా శాండ్ ఉంటే ఇది ఎక్కేదాన్ని, లేకపోతే ఎక్కేదాన్ని కాదు. సో ఇంకా ఇక్కడ చూడండి, మనకి దూరంగా కనిపిస్తుంది కదా, వాల్ క్లైంబింగ్ ఉంది అక్కడ. అండ్ ఇందాక మనం చూసాం కదా, థ్రెడ్స్ ఎక్కాము, అలాంటిది ఇక్కడ కొంచెం పెద్దది ఉంది మనకి రైట్ సైడ్లో ఇక్కడ. సో నెక్స్ట్ ఇది చిన్నప్పుడు మనం ఆడుకునే గేమ్. ఇది మీకు గుర్తొస్తుందా గేమ్స్ ఏమన్నా? సో మీకు ఈ గేమ్ నేమ్ కనుక తెలిసినట్టయితే మీరు కమెంట్ చేయండి. నాకైతే నేమ్ గుర్తు రాలేదు. ప్లస్ నేను చాలామందికి అడిగాను, అండ్ వాళ్ళకు కూడా గుర్తులేదని చెప్పారు. అండ్ ఇది ఇంకొక గేమ్ మనం ఆడుకునేది. సో అది తాటికాయలకి కట్టి ఒక వీల్ లాగా వెళ్ళే వాళ్ళం కదా, అలాంటి గేము. నెక్స్ట్ మనం బోటింగ్ దగ్గరికి వెళ్దాము.
సో ఇక్కడ మనకి బోటింగ్ ఉంది, స్పీడ్ బోట్ ఉంది అండ్ కయాకింగ్ కూడా ఉంది. సో ఇక్కడ చూసారు కదా, నేనైతే కయాకింగ్ తీసుకున్నాము. ఇది మాత్రం నాకైతే చాలా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. సో మెయిన్గా ఏంటంటే మనకి బీచెస్లో కూడా కయాకింగ్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసి మనకి ఒక చిన్న పాండ్ టైప్లో ఉంది. సో ఇక్కడ మనకి మీరు ఫస్ట్ టైం అయితే చేసినట్టయితే మనం ఇక్కడ ట్రై చేయొచ్చు. ఫస్ట్ టైం మనకి కొంచెం భయం వేస్తుంది కదా. సో నాకైతే స్టార్టింగ్లో లైట్గా భయం వేసింది, బట్ లోపలికి వెళ్ళిన తర్వాత నాకైతే అస్సలు రావాలనిపించలేదు. సో వాళ్ళు మనకి ఇక్కడ డైరెక్షన్స్ చెప్తున్నారు ఎలా వెళ్ళాలి అనేది. సో మనకి ఇక్కడ వచ్చేసి ఇది మనం లెఫ్ట్ సైడ్ కనుక మనం వాటర్ని తీస్తే అది రైట్ సైడ్ వెళ్తుంది అండ్ రైట్ సైడ్ చేస్తే అది లెఫ్ట్ సైడ్ వెళ్తుంది. సో ఆపోజిట్ డైరెక్షన్ అనమాట. సో ఇది అయితే మాత్రం నేను ఇంకా చాలా వాటర్లో చాలా యాక్టివిటీస్ చేశాను, లైక్ రివర్ రాఫ్టింగ్ కానీ, లేకపోతే మేము బోట్ మీద అయితే చాలా స్పీడ్ బోట్ అలా వెళ్తూనే ఉంటాము. బట్ ఇది కయాకింగ్ మాత్రం ఫస్ట్ టైం చేశాను అండ్ ఇక్కడ చేయడం నాకు చాలా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. అండ్ ఇక్కడ నుంచి మనం చూస్తే మనకి మధ్యలో ఒక బ్రిడ్జ్ ఉంది కదా, ఆ బ్రిడ్జ్ని దాటి అటు సైడ్ వెళ్ళి మళ్ళీ మనం రిటర్న్ రావచ్చు. సో మనకి ఇది చేయడానికి పర్ పర్సన్కి 70 రూపీస్. సో మేము ఇద్దరం ఎక్కాం కాబట్టి అది టోటల్గా 140 రూపీస్. అండ్ మనకి చూసారు కదా లైఫ్ జాకెట్స్ కూడా ఇచ్చారు. సో మనం అందులో పడినా కూడా మనం పైకి తేలుతూ ఉంటాము. అండ్ మనం పడతామేమో అని చెప్పి భయపడొద్దు, భయపడితే మళ్ళీ మనం ఫుల్ ఫ్లెజ్డ్గా ఎంజాయ్ చేయలేము. అందువల్ల భయపడకుండా, ఒకవేళ మనం దాన్ని రోయింగ్ చేయకపోయినా సరే అండ్ మనం అందులో తేలుతూనే ఉంటాము. మీలో ఎవరైనా కయాకింగ్ చేశారా? చేసినట్టయితే మీరు బీచ్లో చేశారా లేదా ఒక పాండ్ టైప్లో చేశారా అనేది మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో చూసారు కదా, మనకి ఇక్కడ మొత్తం టోటల్గా పార్క్ వ్యూ అంతా కనిపిస్తుంది. మనం ఇక్కడ రౌండ్ వెళ్ళొచ్చు. అండ్ మీరు ఫ్యామిలీ బోట్ కనుక తీసుకున్నట్టయితే అది ఒక పర్సన్కి 50 రూపీస్. సో మనం ఇక్కడ సైడ్కి చూసారు కదా, ఆ బోట్లా ఉంటుంది, పర్సన్ సీటర్ అనమాట. సో అక్కడ కూర్చొని మనం వెళ్ళొచ్చు. అండ్ మనకి ఇంకొకటి ఉంది, ఇది కయాకింగ్ వచ్చేసి మనము 2 పీపుల్ చేస్తున్నాం కదా. సో ఇంకొకటి 4 పీపుల్ బోట్ ఒకటి ఉంది. 4 పీపుల్కి మనకి ఇది 2 సైడ్స్ రోయింగ్ ఉంది కదా, అది 1 సైడ్ ఉంటుంది అండ్ 4 పీపుల్ చేస్తారు. సో అది అనమాట. సో చూసారు కదా, మేము ఆ బ్రిడ్జ్ క్రాస్ అయ్యాము. సో క్రాస్ అయ్యేసి మళ్ళీ మేము రిటర్న్ వస్తున్నాము ఇటు సైడు. సో ఇక్కడ మళ్ళీ ఇటు సైడ్ వచ్చేస్తున్నాము. సో మనకి ఇక్కడ వచ్చేసి వెనకాల ఉండేవాళ్ళు డైరెక్షన్ చేయాలి. సో వెనకాల ఉండేవాళ్ళు కొంచెం పర్ఫెక్ట్గా ఉండేవాళ్ళు కనుక కూర్చున్నట్టయితే మనం వెళ్ళొచ్చు. ఇక్కడ చూడండి బయటకు వచ్చేసాము. సో ఇది మాత్రం చాలా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. మీరు కనుక ఈ పార్క్ కనుక వెళ్ళినట్టయితే కయాకింగ్ మాత్రం కంపల్సరీగా చేయండి. ఈ పార్క్ అనే కాదు, ఎక్కడికి వెళ్ళినా అది కంపల్సరీ చేయండి. సో ఇక్కడ బొమ్మలు చూసారు కదా, మనం చిన్నప్పుడు ఏ గేమ్ ఆడుకున్నా ముందైతే పంటలు వేసుకునే వాళ్ళము. నాకైతే చిన్నప్పుడు మెమరీస్ చాలా గుర్తొచ్చాయి ఈ పార్క్ వచ్చిన తర్వాత. సో ఇది చూడండి, ఇది జైంట్ స్వింగ్ అనమాట. ప్రెజెంట్ మేము వెళ్ళిన రోజు అది రిపేర్లో ఉండడం వల్ల మేము అది ఎక్కలేకపోయాము. నెక్స్ట్ ఇక్కడ మనకు గేమ్ చూడండి, మనం చిన్నప్పుడు గుడుగుడు గుంచెం ఆడుకునే వాళ్ళం కదా. సో ఆ బొమ్మలు ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇక్కడ చూస్తే స్కిప్పింగ్, ఇద్దరు ఆడుకునే వాళ్ళం స్కిప్పింగ్ రోప్తో. సో అది కూడా ఉంది ఇక్కడ. అండ్ దెన్ ఇక్కడ మనం చూస్తే, ఇక్కడ చూసారు కదా మనకి పాండ్ మధ్యలో ఒక బ్రిడ్జ్ టైప్లో ఉంది, హాకింగ్ బ్రిడ్జ్ అని. సో ఇది ఒక పర్సన్కి 20 రూపీస్. మీరు 20 రూపీస్ పే చేసిన తర్వాత మీరు ఈ ఎండ్ నుంచి ఆ ఎండ్ వరకు వెళ్ళి మళ్ళీ ఆ ఎండ్ నుంచి ఈ ఎండ్ వరకు రావచ్చు. మనకి స్టార్టింగ్లో టికెట్ కాస్ట్ వచ్చేసి 30 రూపీస్. ఇలా లోపల ఉన్న వాటిని మనం ఎక్కాలంటే మనం ఎక్స్ట్రాగా మనీ పే చేయాల్సి ఉంటుంది. బట్ అక్కడ బాలవిహార్ అయితే మనకి 30 రూపీస్కి మనకు అది ఎంట్రన్స్ యాక్సెస్ ఉంటుంది. సో మిగతా వాటికి మాత్రం మనం అమౌంట్ పే చేయాలి. ఇక్కడ చూడండి మా చెల్లి లోపలికి వెళ్తూ ఉంది బ్రిడ్జ్ మీదకి. సో నాకైతే స్టార్టింగ్లో కొంచెం భయం వేసింది, ఎందుకంటే మనం ఎక్కగానే బ్రిడ్జ్ కొంచెం షేక్ అవుతుంది కాబట్టి కొంచెం లైట్గా భయం వేస్తుంది, బ్రిడ్జ్ ఊగుతుంది కాబట్టి. బట్ అదైతే చాలా మంచి ఎక్స్పీరియన్స్. మీకు అడ్వెంచర్ చేయడం అయితే ఇష్టమైతే మాత్రము ఇలాంటివన్నీ మిస్ అవ్వకుండా మనం ఎక్కాల్సిందే. అండ్ ఇక్కడ చూడండి మనకి వ్యూ పాయింట్ వచ్చేసి చాలా బాగుంది. మనం ఆ స్టెప్స్ దిగి కిందకి వెళ్ళినట్టయితే మనకు అక్కడ నుంచి ఆ పాండ్ మొత్తం కనిపిస్తుంది అండ్ మనకి మొత్తం పార్క్ అంతా వ్యూ కనిపిస్తుంది అక్కడ నుంచి.
చూసారు కదా, చుట్టూ ఉన్న పార్క్ మొత్తం కనిపిస్తుంది. అండ్ ఇంకా మనం లోపలికి వెళ్ళినట్టయితే ఇక్కడ చూడండి, ముగ్గురు పిల్లలు మనం ఏం ఆట ఆడుకుంటున్నారో. మనం చిన్నప్పుడు ఏడు పెంకులాట అని ఆడుకునే వాళ్ళం కదా, సో అదే గేమ్ అనమాట. సో ఇక్కడ బొమ్మలు ఆడుకుంటూ ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే, మనకి పార్క్ లోపల ఈటబుల్స్ కూడా ఉంటాయి, మనం కొనుక్కోవచ్చు. అండ్ బట్ బేసిక్వి దొరుకుతాయి. మీరు చిన్నప్పుడు అష్టచెమ్మ ఆట ఆడుకున్నారా? చిన్నప్పుడు ఏంటి, లాక్డౌన్లో అయితే నేను కూడా ఆడుకున్నాను. సో ఇక్కడ ఈ పిల్లలు కూడా అలానే అష్టాచెమ్మ ఆడుకుంటూ ఉన్నారు. అండ్ మనకి ఇక్కడ చూసారా, మనకి మధ్యలో ఒక పెద్ద ఈగల్ ఉంది. అండ్ ఈ ఏరియా వచ్చేసి మనకి పారాగ్లైడింగ్ ఉంటుంది ఇక్కడ. సో అది మనకి టైమింగ్స్ ఉంటాయి, ఆ టైమింగ్లో వెళ్తే మనం పారాగ్లైడింగ్ ఎక్కొచ్చు. మీరు కనుక శ్రీకాకుళంలో ఉన్నట్టయితే అండ్ మీకు పారాగ్లైడింగ్ చేయాలి అనుకుంటే ఇక్కడికి ఖచ్చితంగా వెళ్ళండి. అండ్ ఇక్కడ చూసారా, మనకి చిన్నప్పుడు వీరి వీరి గుమ్మడి పండు ఆడుకునే వాళ్ళము. సో అదే అనమాట ఈ గేమ్. నాకైతే అన్నీ గుర్తొచ్చాయి, చిన్నప్పటి మెమరీస్ అన్నీ. అండ్ ఇంకా మనం ముందుకు వెళ్ళినట్టయితే ఇంకా కొన్ని రైడ్స్ ఉన్నాయి, అవి ఈవినింగ్ స్టార్ట్ అవుతాయి. మనం ఇంకా ఫర్దర్ వీడియోలో చూద్దాము. సో ఇక్కడ చూసారు కదా, ఇక్కడున్న రైడ్స్ అన్నీ అక్కడ రాశారు, విత్ కాస్ట్ కూడా ఉంది అక్కడ ఈ బోర్డు వచ్చేసి. ఉప్పు బస్తా ఎక్కకుండా మన బాల్యం ఎలా కంప్లీట్ అవుతుంది? సో ఇక్కడ చూసారు కదా, ఉప్పు బస్తా మనం చిన్నప్పుడు ఆడుకునేటి ఇక్కడ బొమ్మ ఉంది. సో మేము కూడా సేమ్ అలానే డెపిక్ట్ చేయడానికి ట్రై చేసాము. నేను ఇంకా మా చెల్లిని ఎక్కించుకున్నాను అండ్ కొంచెం దూరం నడిచాను కూడా. అండ్ ఇక్కడ రైట్ సైడ్ చూసారు కదా, మనకి ఇంకా కొన్ని రైడ్స్ ఉన్నాయి. సో అవన్నీ మనకి ఒక 4 ఆ టైంకి స్టార్ట్ అవుతాయి, 4 to 5 ఆ మధ్యలో. సో నెక్స్ట్ ఇంకా మనం ఇంకా ముందుకు వెళ్ళినట్టయితే, సో ఇక్కడ చూసారా, మనం చిన్నప్పుడు ట్రైన్ ఆట ఆడుకునే వాళ్ళం. ఒకళ్ళ ఇంజన్, ఇంకా అందరూ బోగీలు అన్నీ ఉండేవాళ్ళము, చుక్ 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 రైలు అని చెప్పి. అండ్ మనకు ఒక రైమ్ కూడా ఉంది కదా, చుక్ చుక్ బండి వస్తుంది దూరం దూరం జరగండి, అది పాడుకుంటూ మనం వెళ్ళే వాళ్ళము. మనం పార్క్ అంతా తిరగాలి అంటే మనకి ఎనర్జీ కావాలి కదా. సో పక్కనే ఒక రెస్టారెంట్ ఉంది, సో అక్కడ మేము ఫుడ్ తిన్నాము. అండ్ ఫుడ్ తినేసి మళ్ళీ పార్క్ లోపలికి వచ్చాము. అండ్ అగైన్ ఈసారి నేను కయాకింగ్ వచ్చేసి మా మమ్మీతో పాటు వెళ్ళాను. మా మమ్మీ ఇంకా నేను ఇద్దరం ఎక్కాము. సో నాకైతే కయాకింగ్ అయితే చాలా బాగా నచ్చింది, అందుకే సెకండ్ టైం కూడా ఎక్కాను. బట్ ఏమైందంటే కొంచెం చాలా ఎక్కువసార్లు చేయడం వల్ల నాకు 2 హ్యాండ్స్ అయితే చాలా పెయిన్ వచ్చేసాయి. అవి ఒక 2 days వరకు పెయిన్ ఉంది, ఎందుకంటే ఫస్ట్ టైం చేసాం కాబట్టి చాలా పెయిన్ ఉండే. అండ్ ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది, అందుకే నేను సెకండ్ టైం కూడా చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ మనము ఇక్కడ చూసారు కదా, వాల్ క్లైంబింగ్ వాడు ఎక్కుతూ ఉన్నాడు. నెక్స్ట్ ఇది అయితే నేను ఫస్ట్ టైం చూసాను, ఇది ఏ పార్క్లో నేను చూడలేదు. ఇది స్కై సైక్లింగ్. సో అక్కడ మనకి రోప్ కనిపిస్తుంది కదా, సో ఆ రోప్ మీద మనం సైక్లింగ్ చేస్తూ వెళ్ళాలి. సో ఇదైతే నాకు స్టార్టింగ్లో చాలా భయం వేసింది, ఆ తర్వాత నేను కొంచెం మెల్లగా వెళ్ళాను. సో ఈ రైడ్ వచ్చేసి మనకి చిన్నపిల్లలకి ఎలా లేదు, ఓన్లీ పెద్దవాళ్ళకే. మన కిందకి చూసినట్టయితే కొంచెం భయం వేయచ్చు, బట్ ఇదైతే చాలా బాగుంటుంది. మీకు అడ్వెంచర్స్ అయితే ఇష్టమైతే మాత్రం ఖచ్చితంగా ఇది మీరు చేయాలి. అండ్ ఇక్కడ మనకి చూసారు కదా, రోప్ ఎండ్లో కూడా సేమ్ ఇలాంటిదే ఉంది. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఇంకా వేరే పర్సన్ ఉంటారు, అతను మన సైకిల్ డైరెక్షన్ చేంజ్ చేస్తారు. మనం అక్కడ దిగి మళ్ళీ డైరెక్షన్ చేంజ్ చేసిన తర్వాత మళ్ళీ సైకిల్ మీద ఎక్కాలి. సో ఇక్కడ చూసారు కదా, అక్కడ అతను డైరెక్షన్ చేంజ్ చేసి మళ్ళీ రిటర్న్ సైకిల్ మీద వస్తున్నాము. సో మనం ఈ పార్క్కి ఎలా వెళ్ళాలి అంటే, మీరు శ్రీకాకుళంలో కనుక బస్ దిగితే, బస్ ఆర్ ట్రైన్ దిగినట్టయితే అక్కడ నుండి మనకి పాలకొండ అనే ఊరికి నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి. సో మీరు పాలకొండలో దిగిన తర్వాత అక్కడ నుండి మీకు ఒక 20 minutes జర్నీ మాత్రమే. అక్కడ నుండి సీతంపేట అనే ఊరు అనమాట. సో అక్కడ నుంచి మనకి పల్లె వెలుగు బస్సెస్ ఉంటాయి. సో ఆ బస్సులో వెళ్ళొచ్చు, లేదంటే మీకు డైరెక్ట్గా ఆటోస్ కూడా ఉంటాయి, అక్కడికి కూడా వెళ్ళొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే, దీనికి దగ్గరలోనే ఒక 10 minutes డిస్టెన్స్లో మీకు ఒక
వాటర్ ఫాల్ కూడా ఉంది, మీరు అక్కడికి కూడా వెళ్ళొచ్చు. మీరు వీలైతే మీరు మార్నింగ్ టైంలో మీరు వాటర్ ఫాల్ వెళ్ళి మళ్ళీ మధ్యాహ్నం టైంలో మనం ఇక్కడికి పార్క్ దగ్గరికి వచ్చి పార్క్ అంతా చూడొచ్చు. సో చూసారు కదా, మళ్ళీ రిటర్న్ సైకిల్ మీద వచ్చేస్తున్నాము. అండ్ ఈ రైడ్ అయితే మాత్రం చాలా బాగుంది. మీరు ఇక్కడికి వెళ్ళినట్టయితే ఫస్ట్ చూసి భయపడి దిగిపోవద్దు, అక్కడికి వెళ్ళి కంప్లీట్గా ఈ రైడ్ అయితే చేయండి. మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారని నేను చెప్తున్నాను. అండ్ దీనికి కాస్ట్ వచ్చేసి 100 రూపీస్ పర్ పర్సన్. సో మనకి ఇక్కడ రైడ్ వచ్చేసి ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి బుల్ రైడ్ అనమాట. సో ఇది మా చెల్లి ఫేవరెట్, నాకైతే ఇది అస్సలు నచ్చదు. తను ఎంతసేపు తిప్పినా సరే పడలేదు దాని మీద నుంచి. సో మీరే చూడండి నెక్స్ట్ వీడియోలో. నెక్స్ట్ మనకి ఇక్కడ 5D థియేటర్ ఉంది కదా, స్టార్టింగ్లో మీకు చూపించాను. నెక్స్ట్ మేము 5D థియేటర్ లోపలికి వెళ్ళబోతున్నాము. సో 5D థియేటర్ ఎంట్రీ వచ్చేసి మనకి పర్ పర్సన్కి 100 రూపీస్. మీరు మాత్రం ఈ 5D థియేటర్ని మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. మనకి లోపలైతే రోలర్ కోస్టర్ రైడ్ చూపిస్తున్నారు. అండ్ అది అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది, నాకైతే చాలా నచ్చింది. సో మనం ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము. అండ్ మనకి లోపల సో 5D థియేటరే కాకుండా మనకి 3D ఫోటోషూట్ అని కూడా ఉంది లోపల. అండ్ ఇక్కడ చూడండి గ్రీన్ కలర్ లైట్స్తో ఎంత బాగుందో. అండ్ లోపల అయితే ఇంకా బాగుంది, లోపల మనకి చైర్స్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. ఇంకొన్ని మేము లోపలికి ఎంటర్ అవుతున్నాము. సో ఇక్కడ అవి చైర్స్ అన్నమాట. సో అది మనకి రోలర్ కోస్టర్ ముందు ఉంది కదా. అండ్ అక్కడ మనకి గ్లాసెస్ ఇచ్చారు. అండ్ ఇది మన రైడ్. మీరైతే అస్సలు మిస్ అవ్వకుండా దీనికైతే ఖచ్చితంగా వెళ్ళండి. మీరైతే మంచి థ్రిల్ని ఎక్స్పీరియన్స్ చేస్తారు దీని కనుక వెళ్ళినట్టయితే. అండ్ ఇక్కడ బయటకు వచ్చాం కదా, సో మనకి లెఫ్ట్ సైడ్లో మనకి 3D ఫోటోషూట్ ఉంది. సో అక్కడ మనం ఫొటోస్ దిగొచ్చు. ఇక్కడ చూసారు కదా మనకి వాటర్ ఫాల్స్ లాగా ఉంది. అండ్ దెన్ మనకి యానిమల్స్ కూడా ఉన్నాయి.
ఇది అండి ఎన్టీఆర్ అడ్వెంచర్ పార్క్ ఓవరాల్గా. సో మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.